నాకు డౌట్ అబ్బా, పెట్టుబడులు అంటారు, గనిగానం వస్తే ఏ కంపెనీ ఎడగట్టిండ్రు, ఏం తయారైతుంది, ఎన్ని కొలువులు వచ్చింది ఎప్పటికప్పుడు చెప్పాలి కదా. పోనీ పునాది తీసినాడు కాకున్నా ఓపెనింగ్ నాడన్న ముఖ్యమంత్రో మంత్రో పోయిన ఫోటో బయటికి రావాలి కదా. అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు జరిగిన ప్రచారంలా 10వ వంతు కూడా టెన్కుండది. గవన్నీ మళ్ళీ నాడు మాట్లాడుకుంటే మాయగాన్ని ఇప్పుడైతే గిరి చూడుర్రి. తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే దావోస్ రాజకీయం అదాని అలైబలాయి. సీఎం సార్ స్విట్జర్లాండ్ దేశం పోయి పెద్ద పెద్ద కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకుంటే 40,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయట రాష్ట్రానికి. దీని మీదనే పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ నడుమ పంచాది పుట్టింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే ఏ దావోస్ దండుగా ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? ఇప్పుడు ముఖ్యమంత్రి పోయే దావోస్ పర్యటనను కేటీఆర్ గారు ఒక్కరే వెళ్ళేటోళ్ళు. మన కాడ 12,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అదాని సార్ కూడా ఒప్పందం చేసుకున్నాడు. అయితే అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానిని అల్పించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది కరెక్టా, రాహుల్ గాంధీది కరెక్టా? ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కాంగ్రెస్ కాదే కారు కూడా ఇదే బాపత్ అని అటుకెళ్ళి బీజేపీ దిగింది నడిమిట్లకు. గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే ఆదానిని ప్రత్యేకంగా కలిశాడు, కేటీఆర్ కూడా ఆదానిని కలిశాడు. మంత్రి గుండంగా రామన్న కూడా 5-6 మాటలు పోయండి ఇదే దావోస్ మీటింగ్ కు. ఎప్పుడు పోయినా 30,000 కోట్లు 40,000 కోట్లు తెచ్చినానే చెప్తుండే. ఈ రోజు వరకు ఆ యొక్క పెట్టుబడులు ఎక్కడ పోయినాయి అనేది ఎవరికి తెలియటం. పెట్టుబడులు తేవటానికా లేదా పెట్టుబడులు పెట్టడానికా? అంతటా చర్చ ఇదే అవుతుండే వరకు మున్పు ఎంత తెచ్చిరానే లెక్కలు బయట పెట్టింది కాంగ్రెస్ సర్కారు. 2020లో 500 కోట్లు, 2022లో 4,128 కోట్లు, నిరుడు 19,900 కోట్లకు అగ్రిమెంట్లు చేసుకొచ్చిందట రామన్న. 3 ఏళ్ళు కూడితే 24,528 కోట్లు. కానీ ఒక్క తాపకే 40,232 కోట్లు తెస్తున్నట్టు రేవంత్ రెడ్డి సారు. ఈ ముచ్చటిట్లుంటే దావోస్ లో మన దేశం గురించి టీవీ ఛానల్లో ఇంగ్లీష్ అక్క మాట్లాడలేదని సీఎం సార్ మీద గులాబీ పార్టీ వాళ్ళు ఏమేమో రాస్తున్నారు సోషల్ మీడియాలో. నీలాగా ఆక్స్ఫర్డ్లను అమెరికాలను అక్కడనో ఇక్కడనో చదువుకోలే. విజయ మాల్యా మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్, చార్లెస్ శోభరాజ్ మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్. అట్ట దేశాన్ని బ్యాంకులను దోచుకునేటోళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈడికెళ్ళి లండన్ వచ్చి థేమ్స్ నదిని ఎట్లా డెవలప్ చేసింది అక్కడ ఆఫీసర్లతోటి మాట్లాడిండు సీఎం సారు. మన మూసీ నదిని కూడా మురికి లేకుండా చేసి టూరిస్ట్ ప్లేస్ లెక్క మారుస్తానికి సలహాలు తీసుకునే పని అన్నట్టు.